హాయ్ ఫ్రెండ్స్, మేము పిల్లలకి క్యారేజ్ బ్యాగ్లు అవి కొనడానికి వెళ్తున్నాం అనమాట. గొడుగు చూడండి ఎలాగ ఎగిరిపోతుందో గాలికి. ఫ్రెండ్స్, వెదర్ కూల్గా ఉందని అయితే బయలుదేరాము. ఎందుకంటే నేను అంత మబ్బుగానే అంత వర్షం పడలేదు. ఈరోజు కూడా అలానే ఉంటుంది అనుకున్నాము. ప్రస్తుతానికి అయితే చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయినాయి, కానీ ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ఉండట్లేదు అనమాట వర్షం. చూద్దాం ఏమవుతుందో. వర్షంలోనే వీడియో తీసేలా ఉన్నారు. ఫ్రెండ్స్, అనుకున్నట్టే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మేమైతే ఒక దగ్గర ఆగాము. సేఫ్టీ కోసం గొడుగు కూడా తెచ్చామన్నమాట. మొత్తానికి చూద్దాం ఎలా జరుగుతుంది మన షాపింగ్, ఎంత టైం పడుతుంది వెళ్ళేసరికి అని చూస్తూ ఉండండి మీరైతే. ఇంకా మా వారైతే చక్కగా ప్లేస్ సెట్ చేసుకొని ఫోన్ చూసుకుంటున్నారనమాట. వర్షం ఎప్పుడు అదే తగ్గుతుందిలే వెళ్దాంలే అనేసి. ఇంకా నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట, వర్షం ఎప్పుడు తగ్గుతుందా అనేసి. సడన్గా స్టార్ట్ అయిపోయింది వర్షం. ఇంకా నెక్స్ట్ ఇంకా పెరిగిపోయింది అనమాట. చూడండి, తగ్గుతుంది అనుకుంటే బాగా ఎక్కువైపోయింది. అసలు మార్నింగ్ అయితే ఏమీ లేదు. వర్షం అయితే తగ్గుముఖం పట్టిందనమాట కొంచెం. ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము, చూస్తూ ఉండండి. ఓకే, మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి కలుస్తుంది అనమాట. అట్లా ఉంటుంది మనతోటి. ఏంటో తీలేదు అందులోనే ఉంది. ఇంకెక్కడైతే బ్యాగ్ షాప్కి వచ్చామన్నమాట. అంటే పిల్లల క్యారేజ్ బ్యాగ్స్ తీసుకుందామని. చూడండి, ఇక్కడ చాలా రకాల బ్యాగ్స్ అయితే ఉన్నాయి, లగేజ్ బ్యాగ్స్తో సహా. ఇంక చూస్తున్నాం కదా, ఈ పింక్ బ్యాగ్ అయితే మా పాప కోసం చూస్తున్నాము. అంటే కొంచెం బాగున్నట్టు అనిపించింది. మా పాపకి పింక్ అంటేనే ఇష్టం అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎల్లో కలర్ చూసాం కానీ అంత అనిపించలేదన్నమాట, ఓవర్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ లైట్ కలర్ మాసిపోద్ది అనేసి లైట్ కలర్ కూడా తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ ఆ పింకే మాకు కొంచెం నచ్చినట్టు అనిపించింది అనమాట. ఇంకా ఈ బ్యాగ్ అయితే తీసేసుకున్నాము మా పాప కోసం. ఇంకా నెక్స్ట్ మా బాబు కోసం చూస్తున్నాం అనమాట. వాడికి బ్లూ కలర్ ఇష్టం అనమాట. చూడండి, ఈ బ్యాగ్ చూసాం కానీ లెంత్ సరిపోదు అనేసి మళ్ళీ వదిలేసామన్నమాట. ఈ బ్యాగ్ అయితే చూసాము, ఇదైతే మా బాబుకి సరిపోద్ది అనమాట. ఈ 2 బ్యాగ్స్ అయితే తీసేసుకొని వస్తున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే మా పిల్లలకి కర్చీప్స్ తీసుకుందామని వచ్చామన్నమాట. చూడండి, 4 కర్చీప్స్ 60 రూపీస్ అనమాట. చాలా మోడల్సే చూసాము కానీ ఏది సెట్ అవ్వలేదు. ఈ మోడల్ అయితే బాగుంది. ఇంకా మాకు నచ్చిన కలర్స్ చూసామన్నమాట. చూసారు కదా, ఈ 4 కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అవైతే తీసుకున్నాము. ఒక్కొక్క కర్చీప్ వచ్చేసి 15 రూపీస్ పడింది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి బాటిల్స్ చూస్తున్నాం అనమాట, వాటర్ బాటిల్స్. ఇక్కడ చూడండి, చాలా టైప్స్ ఆఫ్ బాటిల్స్ అయితే ఉన్నాయన్నమాట. మాకు చాలా నచ్చాయి, కానీ మా వారైతే చెక్ చేస్తున్నారు. ఈ బాటిల్ అయితే మా పాపకు తీసుకుందాం అనుకున్నాము, ఎందుకంటే పింక్ ఫేవరెట్ కదా. ఇంక ఇక్కడ ఎన్ని బాటిల్స్ ఉన్నాయంటే అన్ని బాటిల్స్ ఉన్నాయి. అసలు రేట్లు కూడా అలానే ఉన్నాయన్నమాట. మేమైతే రీజనబుల్ ప్రైజెస్లో మా ఇద్దరికి 2 బాటిల్స్ అయితే తీసుకుందాం అనుకున్నాము, అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు. చూసారు కదా, ఇందులో ఈ 2 బాటిల్స్ అయితే తీసుకుంటున్నాము. ఏంటంటే రెడ్ కలర్ ఒకటి, ఇది మా బాబుకి స్పైడర్ మ్యాన్ ఫోటో ఉందన్నమాట, దాని మీద ఇష్టపడతాడు వాడికి అది. ఇంకా పింక్ వచ్చేసి మా పాపకి అన్నాను కదా. ఇంక ఈ బాటిల్స్ వచ్చేసి ఒక్కొక్కటి 49 రూపీస్ పడ్డాయి అన్నమాట. ఇంకా ఫైనల్లీ ఈ 2 బాటిల్స్ అయితే మేము తీసుకుందామని డిసైడ్ అయ్యాము. నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్ మాల్స్ చూస్తున్నాం అనమాట. చాలా రోజుల నుంచి మా పిల్లలు ఒకటే అడుగుతున్నారు ఐస్ క్రీమ్ మాల్స్ తీసుకోమని, ఎందుకంటే టీవీలలో ఫోన్లలో చూస్తుంటారు కదా. ఇంక ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా పాపకి లంచ్ బాక్స్ చూస్తున్నాము. ఈ పింక్ కలర్ అయితే తనకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, దానికోసం అయితే తీసుకున్నాము ఒక లంచ్ బాక్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బొమ్మలు అనమాట. అన్ని రకాల టాయ్స్ అయితే ఉన్నాయి. మా పిల్లల్ని తీసుకురాలేదు, తీసుకొస్తే మాత్రం ఇక్కడి నుంచి కదలరు అనమాట. లాస్ట్ టైం తీసుకొచ్చాము, 2-3 కొనిపించేశారు. ఇంకా మా వారైతే ఒక్కొక్కటిగా ట్రయల్స్ వేస్తున్నారనమాట బొమ్మలు, ఏది ఎలా వెళ్తుంది ఏంటనేసి. నిజంగా మా వారు ఏ వస్తువుల ధర కూడా 1 నిమిషం ఆగనివ్వలేదు, కానీ ఈ బొమ్మల ధర మాత్రం చాలాసేపు ఆగిపోయారనమాట. ఆగిపోయి చక్కగా నచ్చినట్టు ఒక్కొక్కటి ట్రయల్స్ వేసి అన్నీ చెక్ చేసి వచ్చారు. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, పిల్లల కోసం అయితే పెన్సిల్ బాక్స్ తీసుకున్నాము, మిక్కీ మౌస్ది, మా నిహాన్ కోసం. ఇక్కడ చూడండి, చాలా రకాల పెన్సిల్ బాక్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పిల్లలు పాడు చేసేస్తారు కదా అని తీసుకోలేదు. ఇంకా మా వాళ్ళు అయితే ముందే పోగొట్టేస్తారనమాట.
వాడిది తక్కువ పోగొట్టేసేది ఎక్కువ. ఈ 2 బాక్సెస్ అయితే తీసుకున్నాము పింక్ మా పాపకి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే బనియన్స్ చూస్తున్నారనమాట. ఏమైందో ఏమో నచ్చలేదో ఏమో మొత్తానికి అయితే తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి లెగ్గిన్స్ అయితే ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. కాకపోతే నేనైతే ఏంటంటే వైట్ లెగ్గిన్ కోసం అయితే చూస్తున్నాను అనమాట. ఇగో ఇక్కడైతే కనిపించింది వైట్ లెగ్గిన్ చూస్తున్నాం, కానీ మనకి అంతగా సెట్ కాలేదన్నమాట. అంటే అన్నీ యాంకిల్ లెంతే ఉన్నాయి. నేనైతే ఫుల్ లెంత్ లెగ్గిన్స్ కోసం చూశాను, అక్కడ అన్నీ యాంకిల్లే ఉన్నాయన్నమాట. ఒకవేళ ఫుల్ లెంత్ ఉన్న సైజు సెట్ అవ్వక అట్లా ఉన్నాయన్నమాట. ఏది సెట్ అయ్యేది కాదు. మొత్తానికి ఫైనల్లీ చూసారు కదా, ఈ లెగ్గిన్ అయితే దొరికిందనమాట. ఫుల్ లెంత్ యాంకిల్ నాకు బాగోట్లేదు, అందుకే తీసుకోలేదు. ఈ లెగ్గిన్ అయితే ఒకటి తీసేసుకున్నాము, వైట్ లెగ్గిన్. ఇంకా నెక్స్ట్ చూసారు కదా, ఈ కలర్ లెగ్గిన్ చూసాము, పింక్ కలర్ అనమాట. ఇది కూడా మేము ఒకటి తీసేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ చున్నీలు చూస్తున్నాం అనమాట. అంటే మనకి బిస్కెట్ కలర్ చున్నీ ఒకటి కావాలి, అదైతే చూస్తున్నాము ఎలా ఉంది ఏంటనేసి. చున్నీ అయితే బాగానే ఉంది, కానీ కాస్ట్ కూడా చూస్తున్నాం అనమాట. ఇంక ఈ కిందనైతే పట్టు చున్నీలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాం అనమాట. అంటే పట్టులో కూడా బాగుంటున్నాయి కదా బిస్కెట్ కలర్, కానీ ఉన్నాయి కానీ బాగాలేదు అంతగా. ఇంక ఫైనల్లీ చున్నీ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా బాబుకి షార్ట్స్ చూస్తున్నారు. ఆ బ్లూ కలర్ నీ చేతిలో అది తీయు, బ్రౌన్ వద్దులే, వేరే కలర్ చూడు. సరిపోద్దే, సరిపోద్ది. ఫైనల్లీ 2 షార్ట్స్ అయితే తీసేసుకున్నాం అన్నమాట మా బాబు కోసం. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ క్లిప్స్, బ్యాండ్స్ పిల్లలకి పెద్దలకి అన్నీ ఉన్నాయన్నమాట, ఫ్యాన్సీ ఐటము. ఇక్కడ చూడండి చిన్నపిల్లల క్లిప్స్ ఎంత బాగున్నాయో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మేము అవి తీసుకోలేదు, కానీ వేరేవి చూస్తున్నాం అన్నమాట. ఇగో ఇవైతే మా పాపకు తీసుకుందాం అనుకుంటున్నాము, ఎందుకంటే డైలీ స్కూల్కి వెళ్తుంటుంది కదా, అవసరం ఉంటాయి. ముందు జుట్టు కట్ అయిపోయింది అనమాట మా పాపకి, అందుకోసం స్లైడ్స్ కంపల్సరీ. ఇంక ఇవైతే హెయిర్ బ్యాండ్స్ చూడండి చిన్నపిల్లలకి, ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఈ 2 హెయిర్ బ్యాండ్స్ అయితే మా పాపకు తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఈ క్లిప్స్ కూడా తీసుకున్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిల్ వేయించడానికి అయితే వెళ్ళాము, లైన్లో నించున్నాం అన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే మా దగ్గరికి వచ్చే వరకు బాగానే ఉంది, మా ముందు వాళ్ళది బిల్లు ఆగిపోయింది అనమాట. ఇంకా చాలాసేపు పోయిన తర్వాత మాది కూడా బిల్లింగ్ అవుతుందన్నమాట. చాలాసేపు వెయిట్ చేసాం నిజంగా చెప్పాలంటే బిల్లింగ్ దగ్గర. ఇంకా ఫైనల్లీ ఈ బ్లూ బాక్స్ కూడా తీసుకున్నాం చూడండి మా బాబుకి. ఇంకా బిల్ అయితే అయిపోయిందన్నమాట. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. బయట అయితే పాప్కార్న్ చూస్తున్నారు కదా, మా పాప ఒకటే అడుగుతుందన్నమాట చాలా రోజుల నుంచి పాప్కార్న్. ఇంకా తన కోసం అయితే ఒక పాప్కార్న్ తీసుకున్నాము. చిన్నది వచ్చేసి 15 రూపీస్ అంట, పెద్దది వచ్చేసి 30 రూపీస్ అంట. ఇంకా బ్యాగ్స్ కూడా తీసేసుకున్నాం అన్నమాట, ముందు క్యారేజ్ బ్యాగ్స్ తీసుకున్నాం కదా అవి. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.